మై డియర్ స్టూడెంట్స్, ఇది కూడా ఈరోజు కూడా మనము ట్విట్టర్ సెమిస్టర్ 1లో నుంచి మోడల్ 3 అంటే మనకు షీట్ మెటల్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నమాట. ఇవన్నీ మనకు రివ్యూడ్ అండ్ అప్డేటెడ్ ఆన్ 1 నవంబర్ 2019లో తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లలో మొత్తం ఈ క్వశ్చన్ పేపర్లలో నుంచి ఆ క్వశ్చన్లు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో రేపు నెలలో జరగబోయేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు పాస్ కావాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్లన్నీ బాగా బైహార్ట్ చేసుకుంటే కానీ ఈజీగా మీకు పాస్ అవుతారు. తర్వాత దీంట్లో ఆల్రెడీ మనము నిన్నటి వరకు 230 వరకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు 231 కాడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కానీ నాకు ఫోన్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. 231. వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద రివిట్స్ టు అవాయిడ్ బక్కింగ్? బక్కింగ్ అంటే రివిట్కు మధ్య దూరం ఎంత ఉండాలా? అవి బక్కింగ్ అని పాడు కాకుండా ఉండడానికి, లేకపోతే రివిటింగ్ చేసిన తర్వాత అవి మెటీరియల్ ఏవైతే మనం జాయిన్ చేస్తున్నామో అవన్నీ చిక్కుకుపోకుండా లేకపోతే పాడైపోకుండా ఉండడానికి బక్కింగ్ అంటారనమాట. ఆ రివిట్కు మధ్య దూరం ఎంత అంటున్నాడు. 3D అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 2A కాదు, 2D కాదు, 2.5D కాదు, 3D, 3.5D కూడా కాదు, మనకు 3D వస్తుంది. అంటే రివిట్ యొక్క డయామీటర్ మనకు 10 mm ఉంటే కన్నా డయామీటర్ 10 mm ఉంటే కన్నా 3 times ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే 30 mm డిస్టెన్స్లో మనము రివిట్కు మధ్య దూరం 30 mm డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే 3D అనేది మనకు C అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 232. విచ్ టైప్ ఆఫ్ ఫీలర్ రాడ్ ఈజ్ యూస్డ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్? స్టెయిన్లెస్ స్టీల్ను గ్యాస్ వెల్డింగ్ చేసుకోవడానికి ఏ రకానికి సంబంధించినటువంటి ఫీలర్ రాడ్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. 232 వచ్చేసి మనకు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువ వచ్చేటువంటి క్వశ్చన్. ప్రాక్టికల్గా కూడా మనకు బ్రేజింగ్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఎలాంటి సిల్వర్ రాడ్లు, ఫీలర్ రాడ్లను ఉపయోగించుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఏ వచ్చేసి ప్యూర్ అల్యూమినియం కానే కాదు, కాపర్ సిల్వర్ అలాయ్. ఇది మ్యాక్సిమం కాపర్ సిల్వర్ అలాయే అన్నిటికీ ఎక్కువ వాడతారు. కొలంబియం స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నాడు. ఇది కాదు. కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్, ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ బి వచ్చేసి కాపర్ సిల్వర్ అలాయ్ అనేది ఎక్కువగా ఉపయోగించేటువంటి ఫీలర్ రాడ్ అనమాట. సో అక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 233. నేమ్ ద గ్యాస్ వెల్డింగ్ డిఫెక్ట్. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చినటువంటి డిఫెక్ట్ ఏంది? ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది, ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది, ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది, ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది. అది ఏంది అంటున్నాడు. పోరాసిటీ, ల్యాక్ ఆఫ్ ఫ్యూషన్, ఆక్సిడైజ్డ్ వెల్డ్, ఇన్కంప్లీట్ పెనట్రేషన్. సో ఇక్కడ మనకు పెనట్రేషన్ అంటే ఏంది? చొచ్చుకొని పోవడం. కరిగిన మెటీరియల్ అంతా చొచ్చుకొని పోవాలి. ఇక్కడ గ్యాప్లు కనబడుతూ ఉన్నాయి. ఈ గ్యాప్లలో పూర్తిగా మెటీరియల్ ఫిలప్ కాలే. సో అది ఇన్కంప్లీట్ పెనట్రేషన్ అనేది మనకు అంటే ఇన్కంప్లీట్ పెనట్రేషన్, పూర్తిగా ఆ ద్రవము కారి లోపలికి రాలేదు. దానికి కారణం ఏంది? ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్. అంటే ఫ్యూజన్ అంటే కరగడం, పూర్తిగా కరిగిపోకుండా లైట్గా పైన కరిగించి అట్లా పోసినారు. కాబట్టి కిందలో మధ్యలో మనకు గ్యాప్లు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి అది బి వచ్చేసి మనకు ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత 234. వాట్ విల్ కాస్ ఇఫ్ ద నాజిల్ టచెస్ ద మోల్టన్ పోల్? ఇప్పుడు మనం గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు లేకపోతే గ్యాస్ కటింగ్ చేసేటప్పుడైనా కూడా మెటల్ కరిగినప్పుడు ఆ కరిగినటువంటి మెటల్కు, అంటే హీట్లో టెంపరేచర్లో ఉండేటువంటి ఆ కరిగినటువంటి మెటీరియల్కు ఈ నాజిల్ అనే భాగం ఏదైతే మనం గ్యాసు ఫైర్ ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుందో ఆ నాజిల్ భాగము కరిగిన ద్రవం మీద, కరిగినటువంటి ఐరన్ మీద టచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. స్పార్క్ అవుతుందా, స్మోక్ అవుతుందా, బ్యాక్ ఫైర్ అవుతుందా, ఫ్లాష్ బ్యాక్ అవుతుందా? ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది. బ్యాక్ ఫైర్ అంటే మొత్తం వెనక్కి ఫైర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి సిలిండర్లు అవన్నీ పేలేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 235 వచ్చేసి 235 వచ్చేసి నేమ్ ద జాయింట్ ఇన్ ద ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ ఇక్కడ చూపించినాడు. ఆ జాయింట్ ఏమంటున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఒక జాయింట్ చూపించినాడు. అంటే ఒక ప్లేటు ఇంకో ప్లేట్ మీద రైట్ యాంగిల్ పెట్టేసి వెల్డింగ్ చేస్తున్నాడు. ఈ జాయింట్ని ఏమంటారు అంటున్నాడు. ఫ్లష్ కార్నర్ జాయింట్, సింగిల్ ఫిల్లెట్ ల్యాబ్ జాయింట్,
హాఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్, ఫుల్ ఓపెన్ కార్నర్ జాయింట్. సో ఇక్కడ మనకు సగభాగం మాత్రమే ఓపెన్లో ఉంది. ఈ భాగం అంతా కూడా మనం వెల్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ పక్క ఇదంతా కూడా వెల్డింగ్ చేసుకోవచ్చు, ఆ కార్నర్ అంతా. సో దీన్ని మనకు అంటే సగభాగం మిగిలి ఇచ్చినారు. ఇప్పుడు సగభాగం ఆ పక్క ఉంది, సగభాగం ఈ పక్క ఉంది. సో ఇది మనకు హాఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్ అవుతుంది. సో ఇది కరెక్ట్, హాఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్, సి వచ్చేసి కరెక్ట్. తర్వాత 236, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్? ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అంటే వెల్డింగ్ చేసుకునే మిషన్, ఆ వెల్డింగ్ మిషన్ యొక్క ఫంక్షన్ ఏంది అంటున్నాడు. ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ హై కరెంట్ ఆంపియర్స్, అంటే అది లో వోల్టేజ్ను తయారు చేస్తుంది. హై కరెంట్ ఆంపియర్స్ ఉన్నటువంటి దాన్ని లో వోల్టేజ్కి మారుస్తుందా? ఇట్ కన్వర్ట్స్ టు హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ ఆంపియర్, ఎక్కువ కరెంటును లో కరెంటులోకి తీసుకొస్తుందా? అంటే ఆంపియర్ అంటే కరెంట్ వెళ్ళింది, ఆంపియర్లోకి తీసుకొస్తుందా? ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ అండ్ లో కరెంట్ ఆంపియర్స్, తక్కువ వోల్టేజ్ని తక్కువ కరెంటును తయారు చేస్తుందా? ఇట్ కన్వర్ట్స్ టు హై వోల్టేజ్ అండ్ హై కరెంట్ ఆంపియర్స్, ఎక్కువ కరెంటును ఎక్కువ వోల్టేజ్ని సప్లై చేస్తుందా? ఏది కరెక్ట్ అంటున్నాడు. మళ్ళీ అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అంటున్నాడు. ఆర్క్ వెల్డింగ్ యొక్క ఫంక్షన్ ఏంది? ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ హై కరెంట్ ఆంపియర్స్, తక్కువ వోల్టేజ్ని తీసుకొని తక్కువ వోల్టేజ్ని ఇస్తూ హై కరెంట్ను ఆంపియర్లను ఇస్తుంది అనమాట. ఏ వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకొని బాగా మనకు వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ చేసేటువంటి పని ఏంటంటే తక్కువ వోల్టేజ్లో ఎక్కువ కరెంటును సప్లై చేస్తుంది అనమాట. అది కరెక్ట్ ఆన్సర్. ఏ వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 237, వాట్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్? ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ వెల్డింగ్ చేసుకునేటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంది అంటున్నాడు. మోర్ ఇనిషియల్ కాస్ట్, నాట్ ఫ్రీ ఫ్రమ్ ఆర్క్ బ్లో అంటే ఇక్కడ ముందుగా పెట్టుబడి ఎక్కువ అవసరం అంటున్నాడు. ఏది? బి వచ్చేసి నాట్ ఫ్రీ ఫ్రమ్ ఆర్క్ బ్లోలు ఏమన్నా బ్లోలు ఉంటే కానీ వాటిలోంచి అది ఫ్రీగా ఉండదు అంటున్నాడు. మోర్ మెయింటెనెన్స్ కాస్ట్, అసలు మెయింటెనెన్స్ కాస్ట్ ఏమి ఉండదు. నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ నాన్ ఫెరస్ మెటల్స్, ఇది ఒకటి కరెక్ట్ అనుకోవచ్చు. నాన్ ఫెరస్ మెటల్స్ను వెల్డింగ్ చేసుకోవడానికి ఈ ఏసీ ఆర్క్ వెల్డింగ్ అనేది పనికిరాదు. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ నాన్ ఫెరస్ మెటల్స్. సో అది డి కరెక్ట్ అనమాట. 238, విచ్ ఆర్క్ వెల్డింగ్ మిషన్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్ వర్క్ ఈవెన్ అవే ఫ్రమ్ ఎలక్ట్రిక్ లైన్స్, అంటే మనకు కరెంటు లేని ప్రాంతాలలో, ఎక్కడైనా దూర ప్రాంతాలలో వెల్డింగ్ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి ఆర్క్ వెల్డింగ్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి రెక్టిఫైర్ సెట్టు, బి వచ్చేసి మోటార్ జనరేటర్ సెట్టు, సి వచ్చేసి ఇంజన్ జనరేటర్ సెట్టు, ఆర్క్ వెల్డింగ్ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మనకు రెక్టిఫైర్ సెట్ అంటే అది ఏ ఆర్గానికి చెందిందనేది అర్థం కావట్లేదు. మోటార్ జనరేటర్ సెట్, మోటార్ అంటే మోటార్కు ఇంజన్కు తేడా అయింది. మోటార్ అంటే ఎప్పుడు కూడా మోటార్ అనేది కరెంటుతోనే నడుస్తూ ఉంటుంది. ఇంజన్ అంటే డీజిల్ ఇంజన్లతోనే నడిచేది ఇంజన్. ఇక్కడ అర్థమైంది కదా. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మోటార్ అనేది ఎప్పుడు కూడా కరెంటుతో నడిచేదాన్ని మోటార్ అంటారు. ఇంజన్ అంటే ఎప్పుడు కూడా ఆయిల్స్ తోటి, అంటే డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ కిరోసిన్తో కానీ నడిచేటివన్నీ కూడా ఇంజన్లు. కరెంటుతో మాత్రమే నడిచేది మోటార్. సో ఇక్కడ మనకు కరెంటు లేని చోట మనము మోటార్ జనరేటర్ను వాడుకోలేము, ఇంజన్ జనరేటర్ను వాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డీజిల్ పెట్రోల్ పోసుకొని ఇంజన్ జనరేటర్ను వాడుకోవచ్చు అనమాట. ఇంజన్ జనరేటర్ సెట్ వచ్చేసి సి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత 239, విచ్ ఆర్క్ వెల్డింగ్ మిషన్ ప్రొవైడ్స్ బెటర్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఎలక్ట్రాడ్ అండ్ జాబ్? విచ్ ఆర్క్ వెల్డింగ్ మిషన్ ప్రొవైడ్స్ బెటర్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఎలక్ట్రాడ్ అండ్ జాబ్, అంటే ఎలక్ట్రాడ్కు అంటే వెల్డింగ్ రాడ్కు జాబ్కు మధ్యలో ఎక్కువ హీట్ను సప్లై చేయగలిగేటువంటి ఆర్క్ వెల్డింగ్ మిషన్ ఏది అంటున్నాడు. రెక్టిఫైర్ సెట్టా, మోటార్ జనరేటర్ సెట్టా, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మరా, ఇంజన్ జనరేటరా సెట్టా? ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకు రెక్టిఫైర్ అంటే జనరల్గా మనం వాడుకున్నటువంటి రెక్టిఫైర్ ఏవైతే ఉన్నాయో అవి వెల్డింగ్ మిషన్లు మామూలుగా వాడుకునేటివి అనమాట. తర్వాత 240, వాట్ ఈజ్ ద కలర్ పెయింటెడ్ ఆన్ అసిటిలిన్ గ్యాస్ సిలిండర్ యొక్క కలర్ ఏంది అంటున్నాడు. బ్లాకా, గ్రీనా, బ్లూవా, మెరూనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. వాట్ ఈజ్ ద కలర్ పెయింటెడ్ ఆన్ ద
అసిటిలిన్ గ్యాస్ సిలిండర్ అంటే గ్యాసులు 2 రకాల గ్యాసులు వాడుతూ ఉంటాం, అది గ్యాస్ కటింగ్ చేసుకోవడానికి కానీ గ్యాస్ వెల్డింగ్ చేసుకోవడానికి కానీ. ఒకటి వచ్చేసి అసిటిలిన్, ఒకటి వచ్చేసి గ్యాస్ మామూలుగా ఎయిర్ ఆక్సిజన్. సో ఆక్సిజన్కు ఒక రకం సిలిండర్ ఉంటుంది, అసిటిలిన్కి ఒక రకం సిలిండర్ ఉంటుంది. అది ఏది అంటున్నాడు, బ్లాకా, గ్రీనా, బ్లూనా, మెరూనా. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డి వచ్చేసి మెరూన్ కలర్. మెరూన్ కలర్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ అంటే అసిటిలిన్ గ్యాస్ సిలిండర్కు మెరూన్ కలర్ కొట్టింటారనమాట. 241. వాట్ ఈస్ ద యాంగిల్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద బ్లో పైప్ అండ్ ఫీలర్ రాడ్ ఇన్ ద లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ టెక్నిక్? మనము వెల్డింగ్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటా పోతున్నాం అనుకోండి, అప్పుడు ఫీలర్ రాడ్కు మెటీరియల్కు మధ్యలో ఎంత గ్యాప్ పెట్టాలా, ఎంత యాంగిల్ పెట్టాలా అంటున్నాడు. ఏ వచ్చేసి మనకు 60 and 30, బి వచ్చేసి 50 and 40, సి వచ్చేసి 30 and 50, డి వచ్చేసి 60 and 40. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి 60 and 30 రెండు యాంగిల్లో అంటే 60 నుంచి 30 దాకా పెట్టుకోవచ్చు, లేకపోతే 60 కానీ 30 కానీ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ వర్డ్ అంటే ఎడపక్కకు చేసుకుంటా వెల్డింగ్ చేసుకుంటా పోయేటప్పుడు 60 degrees కానీ 30 degrees కానీ పెట్టుకోవచ్చు అనమాట యాంగిల్లో. ఇది ఫీలర్ రాడ్ యాంగిల్ అనమాట. తర్వాత 242. విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్ ద కరెంట్ సెట్టింగ్ డ్యూరింగ్ వెల్డింగ్? విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్ ద కరెంట్ సెట్టింగ్ డ్యూరింగ్ వెల్డింగ్ అంటే వెల్డింగ్ చేసుకునేటప్పుడు మనము కరెంట్ సెట్ చేసుకుంటాం, అంటే 1లోనో 2లోనో 3లోనో పెట్టుకుంటా పోతాం. అంటే ఆంపియర్స్లో 50 amperes 100 150 200 250లలో పెట్టుకుంటా పోతూ ఉంటాం. అది ఎక్కడ ఏ టైప్ దేన్ని బట్టి అది మార్చుకోవాల్సి వస్తుంది, ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. టైప్స్ ఆఫ్ జాయింట్స్ అంటే చేసేటువంటి జాయింట్ ఏంటి అనేది. తర్వాత పొజిషన్ ఆఫ్ వెల్డింగ్, ఏ పొజిషన్లో మనం వెల్డింగ్ చేస్తున్నాము. లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాడ్ యొక్క పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి. తర్వాత డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రాడ్. సో ఇక్కడ మనకు డయామీటర్ చూసుకొని, ఎలక్ట్రాడ్ యొక్క డయామీటర్ చూసుకొని మనము కరెంట్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. 242 వచ్చేసి మనకు డి అవుతుందన్నమాట. డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రాడ్ యొక్క మందాన్ని బట్టి మనం కరెంట్ సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ డి కరెంట్ కరెక్ట్. తర్వాత 243. వాట్ ఈస్ ద ఓసివి ఫర్ వెల్డింగ్ ఇన్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ విచ్ రెడ్యూసెస్ ద మెయిన్ సప్లై వోల్టేజ్ 220 to 240 volts? ఇక్కడ ఏమంటున్నాడు, ఓసివి అనేటువంటి వెల్డింగ్ ప్లాంట్లో స్టెప్ డౌన్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ సప్లై వోల్టేజ్ 220 నుంచి 240 ఉంది ఏమి అంటున్నాడు. 40 and 100, 50 and 100, 30 and 20, 20 and 25. ఇక్కడ మనకు 40 and 100 అనేది కరెక్ట్. అంటే దట్ ఈస్ ద ఓసివి ఫర్ వెల్డింగ్ ఇన్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ విచ్ రెడ్యూసెస్ ద మెయిన్ సప్లై వోల్టేజ్ 220 or 240 వోల్టేజ్. సో ఈ తగ్గించేదానికి వోల్టేజ్ తగ్గించేదానికి ఓసివి అని ఎంతలో మనం మెయింటైన్ చేసుకోవాలంటే కానీ 40 నుంచి 100 వోల్టేజ్లలో మెయింటైన్ అవుతుంది అనమాట. తర్వాత 244. విచ్ ఈజ్ ద వెల్డింగ్ మిషన్ డిస్టింగ్విష్డ్ టు సప్లై బోత్ ఏసీ అండ్ డీసీ కరెంట్ ఫర్ వెల్డింగ్ ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్ యూజింగ్ అలాయ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాడ్స్? అలాయ్ ఎలక్ట్రాడ్స్ను ఉపయోగించి మనము 2 రకాల వెల్డింగ్ చేసేటువంటి మిషన్ ఏదైతే ఉందో, ఏసీ డీసీ కరెంట్ సప్లై చేసే మిషన్ తోటి ఏ మిషన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఏసీ ఉండొచ్చు, డీసీ ఉండొచ్చు ఆ వెల్డింగ్ మిషన్లో. అది మనము ఫెరస్ నాన్ ఫెరస్ 2 రకాల ఎలక్ట్రాడ్లను ఉపయోగించుకొని లేకపోతే మెటీరియల్ను ఉపయోగించుకొని వెల్డింగ్ చేయడానికి ఎలాంటి వెల్డింగ్ మిషన్ ఉపయోగపడుతుంది అంటున్నాడు. రెక్టిఫైర్ సెట్టు, ట్రాన్స్ఫార్మర్ సెట్టు, మోటార్ జనరేటర్ సెట్టు, ఇంజన్ జనరేటర్ సెట్టు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. 244. ఇక్కడ మనకు రెక్టిఫైర్ సెట్, మామూలుగా రెక్టిఫైర్ సెట్ అనేది మనకు ఏ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత 245. నేమ్ ద సేఫ్టీ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ వెల్డింగ్ ప్లాంట్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఫిగర్లో ఒక వెల్డింగ్ చూపిస్తూ ఉన్నాడు. ఇది ఏ రకానికి చెందినటువంటి వెల్డింగ్ ఆపరేషన్ అంటున్నాడు. నేమ్ ద సేఫ్టీ ఆపరేషన్. ఇక్కడ సేఫ్టీగా జరిగేటువంటి ఆపరేషను జరుగుతూ ఉంది. వెల్డింగ్ ప్లాంట్ షోన్ ఇన్ ఫిగర్. దీన్ని ఏ విధంగా సేఫ్టీ తీసుకున్నాడు అనేది అడుగుతూ ఉన్నాడు అనమాట. కంప్రెసర్ యూజ్ టు ఫోర్స్ అవుట్ ఫిషెస్. ఇక్కడ కంప్రెసర్ను ఉపయోగించి, గాలిని ఉపయోగించి
ఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలను తోచేస్తున్నాడు. కూలింగ్ ద సర్ఫేస్ టు క్లీన్ గ్యాసెస్, గ్యాసులను క్లీన్ చేయడానికి కూలింగ్ చేస్తూ ఉన్నాడు. వాటర్ ఫోర్స్డ్ టు క్లీన్ ద సర్ఫేస్, వేడిగా ఉన్నటువంటి నీళ్లను స్పీడ్గా ఇడుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఫోర్స్గా నీళ్లను వదులుతూ ఉన్నాడు, ఎందుకు వాటర్ ఫోర్స్ టు క్లీన్ చేసుకోవడానికి. తర్వాత డి వచ్చేసి ఎగ్జాస్ట్ డక్ట్ క్యాప్చర్ ఫీసెస్ అండ్ గ్యాసెస్. ఇక్కడ మనకు అక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు ఏవైతే స్మోక్ అంటే పొగ లాంటిది కానీ లేకపోతే కార్బన్ కానీ ఏదైనా వస్తూ ఉంటే కానీ వాటిలను తీసుకొని బయటికి వదలడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటారు కదా, అట్లా ఎగ్జాస్ట్ ఏమన్నా పెట్టినాడా అంటున్నాడు. సో అక్కడ మనకు 45 వచ్చేసి డి, ఇది ఎగ్జాస్ట్ అనేది కరెక్ట్ అనమాట. ఇది సేఫ్టీ ప్రికాషన్, ఎగ్జాస్ట్ పెట్టడం అనేది సేఫ్టీ అనమాట అది. సో అక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 246 ఐడెంటిఫై ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్. ఇక్కడ కింద ఒక పార్ట్ చూపిస్తున్నాడు, దాన్ని ఏమంటారు అంటారు. సేఫ్టీ ప్లగ్, స్టీల్ బాటిల్, వాల్వ్ స్పిండిల్, డిజాల్వ్డ్ అసిటిలిన్. ఇది ఇక్కడ మనకు సేఫ్టీ ప్లగ్ అనమాట. ఈ గ్యాస్లో ప్రెజర్ ఏమైనా ఎక్కువ ఉంటే కన్నా ఆ ప్రెజరు తోసుకొని వచ్చేసి ఈ పిన్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ తగ్గుతుంది అనమాట. అది సేఫ్టీ పిన్ అనమాట. సో ఏ వచ్చేసి అక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 47 వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఇబ్బంది కలగజేయడం. అక్వైర్స్ ఇన్ ద వెల్డింగ్ డైరెక్షన్, వెల్డింగ్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్లో అక్కడ వచ్చేటువంటి డిస్టార్షన్స్ ఏవి ఉంటాయి అంటున్నాడు. యాంగులర్ డిస్టార్షన్స్, బెండింగ్ డిస్టార్షన్స్, లాంగిట్యూడినల్ డిస్టార్షన్స్, ట్రాన్స్వర్స్ డిస్టార్షన్స్. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ డిస్టార్షన్ అక్వైర్స్ ఇన్ ద వెల్డ్ డైరెక్షన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి అంటున్నాడు. సో ఇక్కడ సి వచ్చేసి లాంగిట్యూడినల్ డిస్టార్షన్స్, అంటే మనం పొడవు ఎక్కువగా చేసుకుంటూ పోతా అంటే వల్ల దాంట్లో డిస్టార్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొడవుగా వెల్డింగ్ చేస్తా పోయినప్పుడు అది ఆటోమేటిక్గా చేసేటువంటి వెల్డింగ్ జాబ్ ఏదైతే ఉందో అది కొద్దిగా బెండ్ అయ్యేదానికి ఆస్కారం, ముడుచుకుంటా అంటే ఒకవైపు ఇట్లా వంగుతూ వస్తూ ఉంటుంది అనమాట. అది పెద్ద డ్యామేజ్ అనమాట. సో అక్కడ మనకు లాంగిట్యూడినల్ డిస్టార్షన్స్ అనేది మెయిన్ అనమాట. తర్వాత 248 వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఎడ్జ్ ఇన్ అన్ యాంగిల్ డ్యూరింగ్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్. కటింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ చేసేటప్పుడు యాంగిల్ ఎంత పెట్టుకోవాలో అంటున్నాడు. చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఎడ్జ్ ఇన్ అన్ యాంగిల్ డ్యూరింగ్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్. అంటే కట్ చేసేటప్పుడు ఎంత యాంగిల్లో పెట్టుకోవాలంటున్నాడు. యాంగిల్లో వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఎడ్జ్ ఇన్ అన్ యాంగిల్ డ్యూరింగ్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్. అంటే వెల్డింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఒక యాంగిల్లో మనం కట్ చేస్తూ ఉంటాం. ఆ కట్ అయినటువంటి యాంగిల్ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటారు. కెర్ఫ్, డ్రాగు, బెవిల్, గోగింగ్. సో ఇక్కడ మనకు బెవిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, సి. తర్వాత 249 ఐడెంటిఫై ద వెల్డింగ్ డిఫెక్ట్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ వెల్డింగ్ డిఫెక్ట్ చూపిస్తున్నాడు ఫిగర్లో, అది ఏం ఫాల్ట్ అంటున్నాడు. ఇక్కడ పైనంతా గ్యాప్ ఉంది, ఇక్కడ ఫుల్ అయిపోయింది, ఇక్కడ ఫుల్ అయిపోయి పక్కకు పోయింది, ఇక్కడ ఫుల్ అయిపోయి ఇక్కడ బొక్కబడింది. సో దీన్ని ఏమంటారు? అండర్ కట్ అంటారా, క్రాకింగ్ అంటారా, ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటారా, ఇన్కంప్లీట్ పెనట్రేషన్ అంటారా? ఇది ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ ఉండొచ్చు. చూద్దాం. ఇది 249 ఏ వచ్చేసి అండర్ కట్ అనమాట. ఇది పైన కట్ అయిపోయింది భాగం. సో ఇది అండర్ కట్, ఏ వచ్చేసి కరెక్ట్, అండర్ కట్ అంటారనమాట. 250 వై ద సిలిండర్ కీస్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిలిండర్ వెల్డింగ్ చేసేటప్పుడు సిలిండర్ మీద, ఇది సిలిండర్ ఉంది కదా, ఈ సిలిండర్ మీద ఒక కీ పెట్టింటారు గ్యాస్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేయడానికి. అది ఎప్పుడూ ఆ సిలిండర్కే ఉండాలి ఆ కీ అనేది. ఎందుకు ఎప్పుడు అట్లే ఉండాలా అంటున్నాడు. టు ప్రివెంట్ గ్యాస్ లీకేజ్, గ్యాస్ లీక్ అవుతా ఉంటే ఆఫ్ చేసుకోవడానికి. రెండోది బి వచ్చేసి టు అడ్జస్ట్ ద గ్యాస్ సప్లై అడ్జస్ట్ చేసుకోవడానికి, ఎక్కువ తక్కువ ఉంటే కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి. టు ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్రీక్వెంట్లీ, ఎప్పుడు కూడా ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. టు క్లోజ్ క్విక్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఒకవేళ ఫైర్ ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు, మంటలు లేచినప్పుడు అది ఇమీడియట్లీ క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. సో ఇక్కడ అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి మనకు ఇక్కడ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. టు క్లోజ్ క్విక్లీ
ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కానీ ఎమ్మటే క్లోజ్ చేసుకోవడానికి సిలిండర్కి ఎప్పుడు కీ అట్లే తగిలిచ్చే ఉండాలన్నమాట. సో ఇక్కడ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 251. విచ్ ప్రాసెస్ బ్లో అవుట్ ద సిలిండర్ వాల్వ్ సాకెట్ బిఫోర్ కనెక్టింగ్ ద రెగ్యులేటర్? రెగ్యులేటర్ను కనెక్టింగ్ చేయకముందు విచ్ ప్రాసెస్ బ్లో అవుట్ ద సిలిండర్ వాల్వ్ సాకెట్ బిఫోర్ కనెక్టింగ్ ద రెగ్యులేటర్? రెగ్యులేటర్ను కనెక్ట్ చేసే ముందు విచ్ ప్రాసెస్ ఏ ప్రాసెస్లో మనము గ్యాస్ను బ్లో చేసి తెలుసుకుంటాము అది ఎట్లా ఉంది అనేది, రెగ్యులేటర్ ఏ విధంగా అనేది. క్రాకింగ్, బ్యాక్ ఫైర్, ఫ్లాష్ బ్యాక్, ప్రెజర్ టెస్టింగ్. సో ఇక్కడ మనము ప్రెజర్ టెస్టింగ్ చేసి చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకు క్రాకింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 251. క్రాకింగ్ ఎక్కడైనా క్రాక్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలన్నమాట. 252. వాట్ ఈస్ ద ఆక్సిజన్ సిలిండర్ కలర్? ఆక్సిజన్ సిలిండర్ కలర్ ఏది? రెడ్డా, బ్లూనా, బ్లాకా, మెరూనా? సో ఇక్కడ బ్లాక్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాదు, బ్లూ, బ్లాక్ కాదు, బ్లూ అంటే డార్క్ బ్లూ లాగా ఉంటుంది అనమాట కలర్. సో అది మనకు గ్యాస్ ఎసెస్లిన్ ఆక్సిజన్ సిలిండర్ యొక్క కలర్ వచ్చేసి మనకు బ్లూ అనమాట. తర్వాత వచ్చేసి 53. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్? ఇక్కడ పార్ట్ చూపించి దీన్ని ఏమంటారో అంటున్నాడు. హ్యాండిల్ అంటారా, మిక్సింగ్ ఛాంబర్ అంటారా, ఆక్సిజన్ కంట్రోల్ వాల్యూ అంటారా, అసిట్లిన్ కంట్రోల్ వాల్యూ అంటారా? ఏమంటారు దీన్ని? పైదాన్ని. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పైన మనకు ఎదురుగా ఉంది, అది దేనికి ఉపయోగపడుతుంది అని. మిక్సింగ్ ఛాంబర్, ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, అసిట్లిన్ కంట్రోల్ వాల్వ్, హ్యాండిల్ అంటే మొత్తం అంతా కలిసి హ్యాండిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 53 వచ్చేసి ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, ఆక్సిజన్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటువంటి వాల్వ్, అంటే గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వాల్వ్ అనమాట అది. సో అక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డి వచ్చేసి కాదు. తర్వాత 254. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పీపీఈ? పీపీఈ అంటే ఏంది? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పోర్టబుల్ స్క్రీను, చిప్పింగ్ గోగుల్, వెల్డింగ్ హ్యాండ్ స్క్రీను, వెల్డింగ్ హెల్మెట్ స్క్రీను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెల్డింగ్ స్క్రీన్లలో ఏది మనకు నేమ్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పీపీఈ? ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లో దీని పేరు ఏంది అంటున్నాడు. పోర్టబుల్ స్క్రీను, చిప్పింగ్ గాగుల్, వెల్డింగ్ హ్యాండ్ స్క్రీను, వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. సో ఇది వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద 255. 255. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెల్యులోసిక్ ఎలక్ట్రాడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్? ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో ఈ సెల్యులోసిక్ అనేటువంటి ఎలక్ట్రాడ్ యొక్క పర్పస్ ఏంది అంటున్నాడు. వెరీ ఈజీ టు రిమూవ్ ద డిపాజిటెడ్ స్లాగ్. అంటే మనం వెల్డింగ్ చేసిన తర్వాత అక్కడ పేరుకుపోయినటువంటి స్లాగ్ని అంతా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. బి వచ్చేసి యూజ్డ్ ఫర్ హై స్ట్రెంగ్త్ స్టీల్, ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్టీల్కు ఎక్కువ ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో కార్బన్ స్టీల్, ఇది ఎక్కువ లో కార్బన్ స్టీల్కి ఉపయోగిస్తారు. తర్వాత డి వచ్చేసి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్, అన్ని రకాల పొజిషన్స్లలో దీన్ని బాగా వాడుకోవచ్చు అంటున్నాడు. ఏది కరెక్టు? ఏ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏ వచ్చేసి వెరీ ఈజీ టు రిమూవ్ ద డిపాజిటెడ్ స్లాగ్ ఏదైనా డిపాజిట్ అంటే దాన్ని వెంబటే తీసేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత 256. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్? ఇక్కడ ఎక్స్ లాగా చూపించేటువంటి ఈ పార్ట్ని ఏమంటారు అంటారు. ప్రీహీట్ కంట్రోల్ వాల్వ్, ప్రీహీట్ అంటే ముందుగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి వాల్వ్, ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, హారిజాంటల్ అడ్జస్ట్మెంట్, వర్టికల్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మనకు ఏది కరెక్టు? హీట్ కంట్రోల్ వాల్వ్ అనొచ్చా, ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్ అనొచ్చా? సో ఇక్కడ మనకు 56. డి వచ్చేసి కరెక్షన్. వర్టికల్ అడ్జస్ట్మెంట్, పైకి కిందికి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే ఈ పైపులు కటింగ్ నాజుల్ ఉంది కదా, అది పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది అనమాట. వాట్ ఈజ్ ద స్ట్రాంగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్? స్ట్రాంగ్ కాదు, స్టోరింగ్ కెపాసిటీ. వాట్ ఈజ్ ద స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్? ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్ అనేది ఎంత మ్యాక్సిమం స్టోర్ చేసుకోవచ్చు అంటున్నాడు. 7 m³ 10 m³, 14 m³, 15 m³. మనకు 7 m³ అనేటువంటి ప్రెజర్ తోటి దాంట్లో ఆక్సిజన్ నింపుకోవచ్చు అనమాట. సో ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 7 m³ అనమాట.
258. What is the equipment used to protect the body from flying spark during గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు ఎగిరిపోయేటువంటి పార్టికల్స్ ఎక్కువ ఏ విధంగా మనం అరెస్ట్ చేస్తామంటున్నారు. లెదర్ క్యాపు, లెదర్ ఆప్రోను, లెదర్ షూస్, కటింగ్ గోగల్స్. ఇక్కడ మనకు వాట్ ఈజ్ ద ఎక్విప్మెంట్ యూజ్ టు ప్రొటెక్ట్ ద బాడీ, అంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు స్పార్క్లు ఏవైతే ఎగిరి పడతా ఉంటాయో వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఏది వాడాలి? లెదర్ ఆప్రోన్ వాడాలన్నమాట. సో లెదర్ ఆప్రోన్ వాడుకోవాలి బాడీని కప్పెట్టుకోవడానికి. 259. హౌ టు ఎక్స్టింగ్విష్ ద ఫ్లైమ్ ఆఫ్టర్ యూస్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ముందు మనము గ్యాస్ను ఆర్పేస్తాము అంటున్నాడు. షూట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ డిప్ బ్లో పైప్ ఇన్ వాటర్. ఫస్ట్ ఆక్సిజన్ ఆఫ్ చేసి బ్లో పైప్ను వాటర్లో ముంచమంటున్నాడు, అంటే చల్లగా కావడానికి. షూట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అసిటిలిన్ వాల్వ్ అట్ ఏ టైం, అంటే 2 వాల్వ్ను ఒకటేసారి మూసేయమంటున్నాడు. షూట్ ఆఫ్ ఆక్సిజన్ వాల్వ్ ఫస్ట్, నెక్స్ట్ అసిటిలిన్ వాల్వ్ అంటున్నాడు. ఫస్ట్ ఆక్సిజన్ తర్వాత ఫస్ట్ మనము ఆక్సిజన్ ఆఫ్ చేసుకొని తర్వాత అసిటిలిన్ ఆఫ్ చేసుకోమంటున్నాడు. షూట్ ఆఫ్ అసిటిలిన్ వాల్వ్ ఫస్ట్, నెక్స్ట్ ఆక్సిజన్. ఫస్ట్ అసిటిలిన్ ఆఫ్ చేసుకొని ఆక్సిజన్ ఆఫ్ చేసుకోమంటున్నాడు. ఏది కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ? డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. షూట్ ఆఫ్ అసిటిలిన్, ముందు అసిటిలిన్ అంటే మండేదానికి ఉపయోగపడేటువంటి అసిటిలిన్ గ్యాస్ని ఆఫ్ చేసుకొని తర్వాత ఆక్సిజన్ ఆఫ్ చేసుకోవాలి. సో డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము మండేటువంటి అసిటిలిన్ వాళ్ళనే ముందు ఆఫ్ చేసుకొని తర్వాత ఆక్సిజన్ను ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 261. వై హమ్మింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు మాది హమ్మింగ్ సౌండ్ ఒకటి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుంది? లాంగ్ ఆర్క్ లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల, స్పీడీ వెల్డింగ్ ఎక్కువ స్పీడ్గా వెల్డింగ్ చేస్తూ ఉండడం వల్ల, షార్ట్ ఆర్క్ వెల్డింగ్ తక్కువ డిస్టెన్స్లో ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఉండడం, నార్మల్ ఆర్క్ లెంగ్త్ అనేది మామూలుగా ఉన్నప్పుడు కూడా అట్లా హమ్మింగ్ సౌండ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. ఏ వచ్చేసి కరెక్ట్ అనమాట. ఏ వచ్చేసి లాంగ్ ఆర్క్ లెంగ్త్, ఎక్కువ ఆర్క్ లెంగ్త్ ఉన్నప్పుడు అట్లా హమ్మింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 261. విచ్ ఇంటర్నల్ డిఫెక్ట్ ఇన్ వెల్డింగ్ ఈజ్ ఇన్విజిబుల్ టు నెక్డ్ ఐ ఏంటిది? విచ్ ఇంటర్నల్ డిఫెక్ట్ ఇన్ వెల్డింగ్ ఈజ్ ఇన్విజిబుల్ టు నెక్డ్ ఐ అంటే మనం చూస్తేనే కనపడనటువంటి ఇంటర్నల్ లోపల ఉన్నటువంటి వెల్డింగ్ ప్రాబ్లమ్స్ను, అంటే వెల్డింగ్ చేసేటువంటి డిఫెక్ట్లను ఏమంటారు? స్పాటర్స్ అంటారా, పోరాసిటీ అంటారా, అండర్ కట్ అంటారా, స్టెర్రీ ఆర్క్ అంటారా? ఏది కరెక్ట్ అంటున్నాడు. బి వచ్చేసి మనకు పోరాసిటీ, అంటే పూర్తిగా లోపల సన్న గ్యాప్లు ఉంటాయి అన్నమాట, పూర్తిగా నిండిపోకుండా. దాన్ని పోరాసిటీ. బి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాసులన్నీ బాగా విని అర్థం చేసుకోండి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అవుతారు. సో దయచేసి అందరికీ షేర్ చేయండి. అట్లనే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.